మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ కాలంలో చూసుకుంటే చాలామందికి సంతానం లేక బాధపడుతున్నారు. ఇప్పుడు ఎక్కడైనా సందర్భాలు, ఇప్పుడు పెళ్ళి సందర్భాలకి వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా మనం ఎంత సంపాదిస్తున్నాం అనకంటే ముందు ఎంతమంది పిల్లలమ్మ, ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారు. అలా లేని వాళ్ళు చిన్నగా అయిపోతున్నారు, అక్కడ లోపల బాధపడుతూ కొన్ని సంవత్సరాలకు కూడా పుట్టలేకపోతున్నారు. సో అది ఎంతమంది డాక్టర్ని కన్సల్ట్ అయినా కూడా ఏదో దోషం ఉందో, నాగదోషమో, లేకపోతే ఇది చెయ్యు అది చెయ్యని, అట్లాంటి వాళ్ళకి మంచి పరిహారం ఒకటి తెలియజేయండి గురుగారు. తప్పనిసరిగా తల్లి, సంతాన సమస్య ఇది చాలా సందర్భాలలో వైద్యపరంగా కూడా అంతు చిక్కనటువంటి సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే, మనకు కలిసి రాలేదు, సమయం అనుకూలత రాలేదు, అందుకని నా తలరాత బాగాలేదు అని చెప్పి మొక్కని దేవుడంటూ లేడు, అందరినీ మొక్కేశాను, అన్ని గ్రహాలకి అన్నీ ఇచ్చేశాను, అయినా నాకు సంతానం కలగట్లేదు అని అంటారు. సంతాన దోషము గుర్తుపెట్టుకోండి. ఒక బిడ్డకు జన్మనిచ్చేటువంటి అర్హత భగవత్ స్వరూపం మనకి ఇవ్వాలి అని అంటే దంపతులు ఇరువురిలోనూ దైవ సంకల్పం ఉండాలి. ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే జరగదు. మళ్ళీ చెబుతున్నాను సుమా, ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే దైవ సంకల్పము ఇంకొక బిడ్డకు జన్మనిచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఒక శిల ఉంది, ఈ శిలను సిద్ధం చేసింది ఎవరు? మనమే శిలను సిద్ధం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి మళ్ళీ భగవత్ స్వరూపంగా కొలిచి మనమే అన్నీ చేస్తున్నాం, అవునా కదా? అంటే ఒక బిడ్డ, ఒక శిలను భగవత్ స్వరూపాన్ని కూడా చెక్కగలిగేటువంటి సామర్థ్యాలు, మనలో ఉండగలిగేటువంటి శక్తి, ఆ దైవశక్తి మనకి ఇచ్చినప్పుడు ఒక బిడ్డకు జన్మనిస్తున్నాం, మాట్లాడగలిగి, చూడగలిగి, చెప్పగలిగి, వినగలిగేటువంటి జీవుడికి జన్మనిస్తున్నాం అని అడిగితే మరి మనం భగవత్ స్వరూపం కంటే గొప్పే కదమ్మా. మరి అంతటి అవకాశము మనకు రావడం లేదంటే అర్థం ఏంటి? ఎక్కడో దైవనామ స్మరణలో పొరపాట్లు జరుగుతున్నాయి సుమా, ఆ ధర్మాన్ని పట్టుకుంటే చాలు. అందుకని చాలా చోట్ల చాలామంది సంతానం కలగట్లేదండి, ఏం పూజలు చేయాలండి, సంతానం కలగట్లేదండి, ఏ దోషాలు కాదు కావలసినవి, ఎందుకు మీకు కలగటం లేదు, ఏ జన్మ ఎన్ని తరాల నుండి ఈ ఇబ్బందులు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. అందుకని తల్లి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా దానం చేసేటప్పుడు ఈ ఇంట అనవసరంగా దానం చేస్తున్నాను, ఎందుకు అలా ఇచ్చేసావు అనేటువంటి పదాలు ఆ ఇంట్లో కానీ వినపడితే ఖచ్చితంగా సంతాన సమస్యలు వస్తాయి. అలాగా ఎవరికైనా పెట్టిన తర్వాత నేను కాబట్టే పెట్టాను, గొప్పల కోసం పెట్టాను అనేటువంటి తాపత్రయంతో కూడుకున్నటువంటి జీవులు ఎక్కడైతే ఉంటారో ఆ వంశంలోనూ సంతాన సమస్యలు వస్తాయి. అలాగా ఎవరింటనైనా సరే కళ్యాణాలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కంటతడి పెట్టుకున్నటువంటి కుటుంబాల్లో కూడా ఖచ్చితంగా సంతాన సమస్యలు ఉంటాయి. అదేవిధంగా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు, భోజనాలు చేసేటప్పుడు 10 మందిని చూసి అసూయపడేటువంటి గృహాలలో ఆ ఇంట్లో కూడా సంతాన సమస్యలు వస్తాయి. ఇక్కడతో ఆగలేదు సుమా, ఏదైనా నదీ పరివాహ ప్రాంతంలో వెళ్ళినప్పుడు, నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు, చేయకూడనటువంటి పనులు చేస్తున్నప్పుడు కూడా సంతాన సమస్యలు వస్తాయి. అందుకని దైవ సంకల్పాలకు వెళ్తున్నప్పుడు గృహాలలో దెబ్బలాడుకుంటూ ఉంటారు. గుడికి వెళ్దాం రా అంటే ఏదో డిస్టర్బెన్స్ వస్తుంటుంది. అలా వచ్చినటువంటి సందర్భాల్లో కూడా సంతాన సమస్యలు వస్తుంటాయి. గురుగారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కదండి, మరి ఇలా ఉన్నటువంటి వాళ్ళు కూడా సంతానం కలిగిన సందర్భాలు ఉన్నాయి కదండి అని అడిగితే, ఉన్నా కానీ ఆ సంతానం ఉపయుక్తంగా ఉండరు, రకరకాల పరిపరి విధాలతో మారిపోతుంటారు, శుభాయుక్తంగా ఉండరు, చాలా సమస్యలు వస్తాయి. అందుకని సంతానం కలగటానికి, సంతానాన్ని అనుకూలత చేసుకోవటానికి ప్రకృతి ధర్మం నుంచి అనేక పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి తల్లి. ఎందుకనంటే 27 నక్షత్రాలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది. వీటిని 3 భాగాలుగా విభజిస్తాం. 3 భాగాలంటే 3 9 27, 9 నక్షత్రాలు కలిపి ఒక భాగం, రెండో నక్షత్రం 2 9 కలిపి ఇలా 3 భాగాలు చేసుకుని ఉన్నప్పుడు ఎలా అండి, ఏ నక్షత్రాలు ఎలా మనకి ఎలా తెలుస్తుంది? అలాగే గ్రహాలు 9, వీటిని కూడా 3 గ్రహాలు అయితే ఒక భాగం, 2 3 అయితే ఒకటి, అలానే మనం మార్చుకుంటాం. ఎలా తెలుస్తుందండి మనకి అని అడిగితే, ఎవరైతే సంతానం కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఏ నక్షత్రంలో ఉన్న వాళ్ళైనా కానీ 3 భాగాల పరిహారాలే చేసుకుంటారు. అలా చేసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది.
ఎలా చేయాలండి, ఏం చేయాలండి అంటే, సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు 9 రోజుల వ్రతం ఉంటుంది. దీన్ని సంతాన యోగ వ్రతము అని అంటారు. ఈ సంతాన యోగ వ్రతము ఎలా చెయ్యాలండి అని అడిగితే, భార్యాభర్తలు ఇరువురూ కూడా సంకల్పించి, ఇద్దరూ కూడా ఒక మాట మీదే ఉండి, ఆ ఇంట ముగ్గురున్నా నలుగురున్నా కానీ వాడకూడని పదజాలాలు కానీ ఎప్పుడూ కూడా, అంటే కొట్టుకోవడం తిట్టుకోవడాలు, వాడకూడని పదజాలు అంటే రకరకాల భాషలతోటి ఆ ఇంట్లో అలాంటి శబ్దాలు లేకుండా, పాత్రలు వంట చేసేటప్పుడు కూడా కొట్టుకుంటూ చేస్తుంటారు, ఆ శబ్దాలు కూడా లేకుండా నిశ్శబ్దపు నిషీది ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఇంట అంత నిశ్శబ్దము ఉంటూ భక్తి ప్రవర్తనలతో కలిగి భగవంతుడికి 9 రోజులు క్షమాపణ మాత్రమే చెప్పాలి. నన్ను క్షమించి ఈ దేహాన్ని ఇచ్చావు, నేనేదో పొరపాటు చేస్తుంటాను, నువ్వు నాకు సంతానం ఇవ్వకపోయినా పర్లేదు, ముందు నన్ను క్షమించని చెప్పాలి. ఇది 9 రోజులు చేస్తూ 9 రోజులు నిరాకంఠంగా బ్రహ్మచర్యం పాటిస్తూ దంపతులు ఇద్దరూ కూడా ప్రతినిత్యము బయట నుంచి రావి చెట్టుకు సంబంధించినటువంటి ఆకులను, రావి చెట్టుకు సంబంధించినటువంటి ఆకులను 9 ఆకులను ఒక విస్తరాకు కింద కుట్టి దాని మీద కుంకుమ పూజను అమ్మవారిగా భావించి శ్రీచక్ర కుంకుమ పూజను చేసి, ఆ కుంకుమను అదే రోజు సాయంకాలం దంపతులు ఇద్దరూ వెళ్ళి నదిలో నిమజ్జనం చేసి, మళ్ళా మరుసటి రోజుకు మళ్ళా రావి ఆకులు తెచ్చుకొని మళ్ళా 9 ఆకులు విస్తరగా కుట్టి మళ్ళా కుంకుమ పూజ చేసి, ఇలా 9 రోజులు నిరాకంఠంగా చేసి, ఏదైనా నదీ పరివాహంలో దాన్ని వదులుతూ ఏ దంపతులైతే చేస్తారో 9 రోజుల అనంతరము 9 మంది చిన్న పిల్లలకు వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాన్ని వారే స్వయంగా వండి తీసుకుని వెళ్ళి వాళ్ళకి పెట్టాలి. 9 రోజులు 9 రోజులు అయిన తర్వాత 9 మందికి పెట్టారు. ఇలాగ వారి వారి జీవిత కాలంలో ఏదైనా ఒక మాసంలో, అందులో ముఖ్యంగా వాస్తవికంగా మీకు చెప్పకపోవడమే, కార్తీక మాసం రానే వచ్చింది. ఈ కార్తీక మాసాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోగలిగితే శివపార్వతులు ఇద్దరూ కూడా ఉప్పొంగి అద్భుతీయమైనటువంటి సంతానం కలిగేటువంటి యోగాన్ని ఇస్తారు. ఈ యోగ ఫలం పొందటానికి ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు నదీ స్నానం ఆచరించి సంకల్పం చేసుకొని 9 రోజులు నిరాకంఠంగా నదీ స్నానం, రావ్యాకులు పత్ర చేసుకోవడం, అంటే 9 పత్రాలను కలిపి ఒక విస్తర చేయడం, ఇంటికి వెళ్ళి కుంకుమ పూజ చేసుకోవడం, మళ్ళా వాటిని తీసుకొచ్చి నదిలో కలపడం, మళ్ళా మరుసటి రోజు, ఇలా 9 రోజులు అయిన తర్వాత 10వ రోజు 9 మంది పిల్లలకు ఏదైనా ఆహార పదార్థాన్ని అందించడం. ఇట్లా వీళ్ళు కానీ చేస్తే ఖచ్చితంగా 3 నెలల తర్వాత అద్భుతీయమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే గురుగారు, ఈ 9 రోజులు అన్నారు కదా, ఈ 9 రోజుల్లో ఎవరికైనా నెలసరి, ఆడవాళ్ళకి నెలసరి వస్తే మరి దీన్ని ఎలా కొనసాగించాలి? అలా లేని వాళ్ళు, అలా పరిస్థితులు ఎదురు లేనటువంటి వాళ్ళు మాత్రమే ఈ ప్రయత్నం చేయాలి. ఓకే గురూజీ, మొత్తం మీద ఈ కార్తీక మాసంలో పిల్లలు లేని వాళ్ళకి ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ఎలాంటి పూజ చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.